కువైట్ ఎయిర్పోర్ట్ ను మరోసారి ఇరాన్ టార్గెట్ చేసింది. డ్రోన్లతోటి ఎయిర్పోర్ట్ పై భీకర దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో కువైట్ ఎయిర్పోర్ట్ దెబ్బతింది. గతంలో కూడా కువైట్ ఎయిర్పోర్ట్ ను ఇరాన్ టార్గెట్ చేసింది. దాడుల తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ పై అటాక్స్ కు సంబంధించిన విజువల్స్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. పొరుగు దేశాలపై దాడి చెయ్యబోము అని ఇరాన్ గతంలో హామీ ఇచ్చింది. అయితే అమెరికా దళాలకు ఆశ్రయం ఇస్తే మాత్రం ఈ దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే కువైత్లో అమెరికా సైనిక స్థావరాలపై సైతం ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అందులో భాగంగా లేటెస్ట్గా కువైత్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ డ్రోన్ మిసైల్ దాడులు చేసింది. ఇరాన్ గగనతలం క్షిపణుల దాడులతో దద్దరిల్లుతోంది. డ్రోన్ల దాడులతోటి నిప్పులు కురుస్తున్నాయి. కానీ ఇక్కడ అందరినీ విస్మయానికి గురి చేస్తోన్న ఒకే ఒక ప్రశ్న, ప్రపంచాన్ని శాసించే అమెరికా తన బలాన్ని ఎందుకు అక్కడ దించలేకపోతోంది? అంటే భూమి మీద ఏ దేశం మ్యాప్నైనా చెరిపేయగల శక్తి ఉన్న అగ్రరాజ్యం ఇరాన్ సరిహద్దు దాటేందుకు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోంది? వందల సంఖ్యలో అత్యాధునిక ట్యాంకులు ఉన్నాయి, వేల సంఖ్యలో సైన్యం ఉంది. అయినా సరే అమెరికా వాటిని సరిహద్దుల్లోనే ఎందుకు ఆపేసింది? ఇరాన్ ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా సరే వాషింగ్టన్ గ్రౌండ్ ఆపరేషన్ ఎందుకు చేయలేకపోతుంది, సాహసించలేకపోతుంది? అసలు ఇరాన్ సైన్యం కంటే ఎక్కువగా ఆ దేశ భౌగోళిక పరిస్థితులు అమెరికాను ఎలా వణికిస్తున్నాయో, ఆ అభేద్యమైన కోట రహస్యాలేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇరాన్ మ్యాప్ని మీరు గమనించండి. దిస్ ఈజ్ ఇరాన్. పైన కాస్పియన్ సముద్రం ఉంది, ఇది గల్ఫ్ ఆఫ్ పర్షియన్, అటు గల్ఫ్ ఆఫ్ ఒమెన్, హర్ముజ్ జలసంధి, ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, ఇరాన్ మ్యాప్లో అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఇరాన్ని ఒక అభేద్యమైన కోటగా ఇప్పుడు చూడాల్సి వస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీసీఆర్ టీం ఒకసారి మూవ్ చేయండి. ఎస్, జాగ్రోస్ పర్వతాలు ఇరాన్కి మీకు వెస్ట్ కోస్ట్లో జాగ్రోస్ పర్వతాలు ఉంటాయి. ఈ జాగ్రోస్ పర్వతాలు ఒక పెట్టని కోట. ఆ జాగ్రోస్ పర్వతాల నుంచి దాటి వెళ్ళడం చాలా కష్టమైన పని. రాతి బండలతోటి చాలా పటిష్టమైన ఒక పెద్ద గోడలాగా ఉంటాయి ఇవి. మధ్యలో చాలా ఇరుకైన మార్గాలు ఉంటాయి. వీటెత్తు దగ్గర దగ్గర 16 కిలోమీటర్ల పొడవున రైట్ ఫ్రమ్ వెస్ట్ కోస్ట్ అంతా కూడా టాప్ టు బాటమ్ ఆక్యుపై చేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి అసలు మీరు భూభాగం మీద నుంచి ట్యాంకర్లను తీసుకెళ్ళడము, సైనికులు తీసుకెళ్ళడం అనేది రూల్డ్ అవుట్. ఇది వెస్ట్ కోస్ట్లో. ఇక ఉత్తరం వైపు ఏముందో కూడా చూద్దాం. ఉత్తరం వైపు ఉంది అల్బోర్జ్ పర్వతాలు. ఆ పైన చూడొచ్చు మీరు నార్త్లో. ఈ అల్బోర్జ్ పర్వతాలు కూడా చాలా ఒక పెట్టని కోటలాగా ఉంటాయి. ఇవి కాస్పియన్ సముద్రం దగ్గర ఉంటాయి. ఒక రక్షణ కవచం నార్త్ అంతా కూడా. సో ఈ అల్బోర్జ్ పర్వతాల ఎత్తు కూడా 5610 మీటర్లు. ఇంకేమి ఆ పర్వతాలను దాటి ఇరాన్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక ఈస్ట్ సంగతి ఏంటో కూడా చూద్దాం. తూర్పు ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ను అనుకున్న ఈ తూర్పు ప్రాంతంలో కూడా పర్వతాలు ఉన్నాయి. అక్కడ కూడా పర్వతాలు ఉన్నాయి. అవి కూడా చాలా ఎత్తైన పర్వతాలు. ఇక్కడ కూడా సులభంగా ప్రవేశించడానికి ఏమాత్రం మార్గం లేదు. సో అన్ని వైపులా అంతంత పెద్ద పెద్ద పర్వతాలు ఉంటే గ్రౌండ్ ఆపరేషన్స్ ఎలా సాధ్యమవుతుంది? అంతేకాదు దేశం మధ్యలో ఇంకో 2 ప్రమాదకరమైన ఎడార్లు కూడా ఉన్నాయి. అదేంటి, దస్తే కవీర్ అండ్ దస్తే లోటు. ఈ ఎడార్లో మీరు అసలు మూవ్ చేయలేరు. ఒక యుద్ధ ట్యాంక్ని ఆ ఎడార్లో ఉప్పు కూడిన లేకపోతే ఇసుక నేలలు కూడిన ఆ ప్రాంతంలో మీరు మూవ్ చేయలేరు. మీ సైనికులను అక్కడికి తీసుకెళ్ళలేరు ఎవరిని కూడా. ఎందుకంటే తీవ్రమైన వేడి ఉంటుంది. ఇక్కడ యుద్ధ ట్యాంకర్లను ముందుకు కదిలించడం దాదాపుగా అసాధ్యం. సో పక్క చుట్టూ పర్వతాలు, మధ్యలో 2 ఎడార్లు. సో యూ కెనాట్ మూవ్ అహెడ్. గ్రౌండ్ ఆపరేషన్స్ ఇరాన్లో చేయడం అసాధ్యం. చరిత్రలో చాలాసార్లు గతంలో కూడా రోమన్లు, మంగోలియన్లు, రష్యన్లు, అరబ్బులు ఇలా అనేక సామ్రాజ్యాలు ఇరాన్ ఆక్రమించడానికి శతవిధాలా ప్రయత్నిస్తే టోపోగ్రఫీ పరంగా ప్రకృతి వాళ్ళకి సహకరించలేదు. సో ఇరాన్ ఆక్రమించడం దాదాపు అసాధ్యం అని చెప్పడానికి ప్రధానమైన భౌగోళిక పరిస్థితులు ఇవి అన్నమాట. ఫైనల్గా పర్వతాలు, ఎడార్లు, ఇరుకైన మార్గాలు కలిపి ఇరాన్కు ఒక సహజమైన బలమైన కోట కింద పెట్టని కోట కింద ఉన్నాయి. అందుకే గ్రౌండ్ ఆపరేషన్ చేయడం శత్రు దేశాల సైన్యానికి ఒక పెద్ద సవాల్. అందుకే ఈ విషయం తెలిసే ఇజ్రాయెల్, అమెరికాలు మ్యాక్స్ టు మ్యాక్స్ క్షిపణి దాడులు మాత్రమే ఇరాన్ని చేసి అక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ డ్యామేజ్ని చేస్తున్నాయి.